నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడున్న కాలంలో సోషల్ మీడియాలో చూస్తుంటే రెండు ఫ్యామిలీల మధ్యన పొరపక్షాలు వచ్చాయని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా కొంచెం గోల చేస్తున్న పరిస్థితి. ఆ రెండు ఫ్యామిలీలు ఏంటంటే మెగాస్టార్ వర్సెస్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టు మరి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి నిజంగానే మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు ఫ్యామిలీకి మధ్యన విభేదాలు వచ్చాయా, వాళ్ళు పొరపక్షాలు వచ్చాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఒక్క టాపిక్ అయితే చాలా ట్రెండింగ్, అంటే చాలా అభిమానులు కూడా రెండుగా చీలినట్టు అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మరి స్టార్ట్ అయింది. నిజంగానే ఈ రెండు ఫ్యామిలీ మధ్యన చెడిందా, విభేదాలు తలెత్తాయా, అసలు ఏం జరుగుతుంది సార్? సిరి, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి కదా, ఆ ఎన్నికల సందర్భంలో అల్లు అర్జున్ గారు వారి మిత్రుడి ఆహ్వానం మేరకు ఆయన నంద్యాల వెళ్ళడం, అప్పుడు ఎప్పుడే ఆ సందర్భంలో అది ఆ సమయం సందర్భం కరెక్టా కాదన్న విషయం పక్కన పెడితే అది చాలామంది జనసేన పార్టీ అభిమానులకు కావచ్చు, లేకపోతే మెగా ఫ్యాన్స్ అభిమానులకు కావచ్చు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించింది. అప్పుడు మొదలైనవి ఈ రచ్చ, ఈ చర్చ సోషల్ మీడియా వేదికగా. అయితే నేనేమంటానంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఆయన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన దాఖలాలు లేవు. అని వాళ్ళ ఫ్రెండ్ గురించి వెళ్ళారు, ఆయన ఇష్టం ఉంది. మరి అదే రోజు అల్లు అరవింద్ గారు పిఠాపురం వచ్చారు. అంటే దాని అర్థం తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నట్టు కాదు కదా. నేను అంటుంది వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయి. ఈ రాజకీయాలు అంటే రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. ఉదాహరణగా చెప్తాను నేను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు, వారి కుమారుడు బాలకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారు. మరి వారి అమ్మాయి పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. అలా అని చెప్పేసి ఆ రెండు కుటుంబాల మధ్య ఏదో ఉన్నట్టు కాదు కదా, అప్పుడు అన్నా చెల్లి మధ్య ఏదో ఉన్నట్టు కాదు కదా. అదే సందర్భంలో అంటే ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో తారకరత్న గారు కూడా కాలం చెందారు. ఆయన మరణించినప్పుడు ఆయన భార్య అలేఖ రెడ్డిని పరామర్శించడానికి విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. విజయసాయిరెడ్డి గారికి దగ్గర బంధువు, ఆమె కూతురు వరుస అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకున్న సందర్భం మనంతా చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణలో రాజకీయాలు వేరు, వ్యక్తిగత జీవితాలు వేరు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నేను కూడా ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎక్కడ విమర్శించిన దాఖలు అయితే ఎక్కడ లేవు. ఆయన అక్కడికి వెళ్ళారు, ఆయన ఫ్రెండ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ సీన్ అక్కడికి అయిపోయింది. అక్కడికి తర్వాత వేరే సంఘటన ఏంటంటే, ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారుగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళడం కూడా మనకు తెలుసు. ఎందుకు వెళ్ళారు ఆయన? ఎక్కడైతే చిత్తూరు జిల్లాలో ఆ బోర్డర్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి చిత్తూరు గ్రామాల్లో, పరిసర గ్రామాల్లో అక్కడ ఏనుగుల గుంపుతోటి దాడితోటి అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడడం మనకు తెలుసు. ఆ సమస్యను పరిష్కరించాలంటే కుంకి ఏనుగులని కర్ణాటకలో ఉంటాయి. వాటిని తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పి అధికారులు చెప్పిన కారణంగా ఆయన కర్ణాటక వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి మంత్రులతోటి మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గతంలో హీరోలు అడవిని కాపాడేటువంటి పాత్రలు నటించేవారు, ఈ మధ్యన అడవి దొంగలుగా నటిస్తున్నారు అనేటువంటి ఏదో కామెంట్ చేశారు. దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం, ఈ కారణం ఏంటంటే కర్ణాటక వెళ్ళి మాట్లాడిన సందర్భం కాబట్టి. కర్ణాటకలో 1973లో వచ్చింది గంధద గుడి అని ఒక సినిమా వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి హీరోగా వచ్చినటువంటి చిత్రం, బ్లాక్ బస్టర్ హిట్ అప్పట్లో. అడవుల్ని వన్యప్రాణులను రక్షించేటువంటి పాత్ర అది. దాని తర్వాత ఆ సినిమా హిట్ అయిన తర్వాత దాన్ని బట్టి తెలుగులో డబ్బింగ్ చేశారు, అదేవిధంగా మలయాళంలో కూడా డబ్ చేశారు. ఆ సినిమాని ఇన్స్పిరేషన్గానే రాఘవేంద్ర గారి డైరెక్షన్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారి హీరోగా అడవి రాముడి సినిమా కూడా వచ్చింది. అంటే సినిమాలు సహజంగా సినిమాల్లో హీరో ఫస్ట్ ఏదో విలన్ పాత్రలు పోషించినట్టు ఉంటుంది, కానీ ఎండింగ్ వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ క్యారెక్టర్గా లాక్కొస్తారు. చాలా సినిమాలు చూసాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాంతార మంచి హిట్. దాంట్లో హీరో ఏమీ పాజిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్ క్యారెక్టరే. నేను అంటుంది సపోజ్ పుష్ప కూడా, మనం పుష్ప పార్ట్ 1లో ఆయన అడవి దొంగ కింద కనిపిస్తాడు. మరి సెకండ్ పార్ట్ 2 వచ్చేటప్పటికి దాన్ని పాజిటివ్ క్యారెక్టర్ కింద అడవిని రక్షించే వ్యక్తిగా చూపించవచ్చు. నేను అంటుంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడారో దాన్ని అన్వయించి ఏదో అల్లు అర్జున్ గారిని లేకపోతే పుష్ప సినిమా గురించి మాట్లాడారని చెప్పేసి ఒక ట్రోల్స్ నడిచినాయి. నేను అంటుంది ఈ ట్రోల్స్ విపరీతంగా నడవడంతో నాకు కూడా కొంచెం అనుమానాలు వచ్చినాయి. ఏంది ఇటువంటి ఏమైనా ఉన్నాయా అనేటువంటి భావన కలిగింది. సరే నిన్న నేను
మా నాగబాబు గారిని కలిశాను. ఆ కలిసిన సందర్భంలో సార్ ఏంటిది ఇటువంటి రచ్చ అంతా జరుగుతుంది అభిమానుల మధ్య, దీంట్లో వాస్తవం ఎంత ఏంటి అంటే నిజంగా ఆయన చెప్పిన మాట నిజంగా నాకు మనసు హత్తుకుంది. ఆయన ఒకటే మాట చెప్పారు, శ్రీనివాస్ గారు, రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ మా కాంపౌండ్లో పెరిగినటువంటి వ్యక్తులు. అంటే కాంపౌండ్ అంటే మీన్స్ వాళ్ళ కళ్ళ ముందు పెరిగినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ అంచెలంచెలుగా ఎదిగితే సంతోషించేవాళ్ళం మేము. మాకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు విధానాలు మాకేం ఉండవు. అల్లు అర్జున్ మంచి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందేటప్పటికి మేము అందరూ అభినందించాం. అలాగే ఈ వీళ్ళల్లో ఎదుగుతున్న తరం ఇది. అదేవిధంగా నిర్మాతలుగా సుస్మిత గారు కావచ్చు, నిహారిక కావచ్చు, వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. వీళ్ళందరూ ఎదుగుతుంటే చాలా సంతోషించే వ్యక్తులు మేము. మాలో మాకు ఎందుకుంటాయి ఇటువంటి విషయాలు? నిజంగా అల్లు అర్జున్ ఏమైనా పొరపాటుగా ఏమైనా మాట్లాడుంటే మేము పిలిపించుకుని మాట్లాడుకోగలం కదా. పవన్ కళ్యాణ్ గారి మన ఏదైనా అన్నాడు అనుకో, సపోజ్ ఏదైనా ఎవరి మీద వ్యాఖ్యలు చేస్తే మేము పిలిపించుకుని కుటుంబంలో మేము మాట్లాడుకుంటాం, కానీ బహిరంగంగా ఎందుకు రచ్చగెక్తాం? అటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తాం మేము? మాలో ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఎన్ని అపోహలు మాత్రమే. మాకైతే ఆయన చెప్పడం, మాకైతే వాళ్ళ ఎదుగుదలను చూసి సంతోషించే వ్యక్తులను తప్ప మాకు ఎటువంటి మనస్పర్ధలు కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మాకు ఎప్పుడు లేదని చెప్పారు ఆయన. నిజంగా అభినందనీయం. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది, ఓహో మెగా ఫ్యామిలీ ఇంత ఈ స్థాయికి ఎదిగిందంటే ఇటువంటి ఆలోచన విధానం ఉన్న మూలన కదా అనేటువంటి ఉద్దేశం. నిజం చెప్పి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా కక్ష కట్టడైనా. గతంలో 5 సంవత్సరాల్లో కనీసం ఆయన అపాయింట్మెంట్ తీసుకునే దగ్గర రావడానికి కూడా సాహసం చేయలేని వాళ్ళు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన రాజకీయం గురించి ఎన్ని రకాల విమర్శలు చేశారో మనకు తెలుసు కదా. ఎప్పుడు ఆయన నోరు జారల విమర్శలు చేశారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ స్థాయికి దిగజారి ఎప్పుడు మా వ్యాఖ్యలు చేయలే. ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని శత్రువులుగా భావించరు. అందరినీ కూడా ప్రత్యర్థులు, రాజకీయంగా ప్రత్యర్థులు, వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి అనేటువంటి భావనలు వెళ్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారికి అంత టైం కూడా లేదు. ఎవరి గురించి విమర్శించాలి లేకపోతే ఎవరినో తక్కువ చేసి మాట్లాడాలని అలా ఆలోచన విధానం లేదు, ఆ సమయం కూడా లేదు. అని ఎందుకు విమర్శిస్తారు? ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక ఊహాగానాలో లేకపోతే రకరకాలైనటువంటి కార్యక్రమాలు. ఎక్కడో కూడా ఇటువంటి విధానాలు ఎప్పుడు వాళ్ళకు ఉండవు. నిజంగా అటువంటి విధానాలు ఉంటే అసలు మెగా ఫ్యామిలీ ఈ స్థాయికి ఉండదు, ఈ రకాలుగా ఉండదు. నేను అంటుంది ఇప్పటికైనా సరే అల్లు అర్జున్ గారు ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు. అదే సందర్భంలో అల్లు అర్జున్ గారు మామగారు కూడా ఏదో మాట్లాడారు, కొన్ని ఛానల్లో అనేటువంటి వార్తలు వస్తున్నాయి, నేనైతే చూడాల. నేను అంటుంది ఆయన ఆలోచన విధానం మనకు తెలియదు. మెగా బ్రదర్స్లో ఆలోచన విధానం మాత్రం ఇది, అంత ఉన్నతంగా ఆలోచిస్తారు వీళ్ళు. కానీ ఖచ్చితంగా సోషల్ మీడియా యుగం కాబట్టి ఏది వాస్తవమో ఏది అవాస్తవం తెలుసుకోకుండా యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళకి అన్నాం, అధికారంలోకి వచ్చాం. జనసేన పార్టీ వ్యక్తులుగా కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానులుగా కావచ్చు, మన ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇటువంటి విషయాల్లోనే ఇటువంటి విషయాల మీద ట్రాప్లో మనం పడకూడదు. నేను ఒకటే చెప్తాను, సరే ఎవరు అనుకున్నా కాదనుకున్నా అందరికీ తెలిసిన విషయమే, మెగా ఫ్యామిలీ అంటే వేరు కాదు. మెగా అనే ఒక చెట్టులో కొమ్మలే 3, ఏటి కొణిదలు కావచ్చు, అల్లు కావచ్చు, లేకపోతే పంజావారు కావచ్చు, వీళ్ళందరూ ఆ చెట్టుకు పూచినటువంటి కొమ్మలే. నేనేమన్నానంటే అద్భుతమైనటువంటి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చుకుని ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక రోడ్డు వేశారు ఎవరు, చిరంజీవి గారు. దాని మీద వీళ్ళందరూ నడుస్తున్నారు. కొంతమంది వేగంగా వెళ్ళొచ్చు, కొంతమంది స్లోగా వెళ్ళొచ్చు. అందరూ కూడా ఆయన వేసిన ప్లాట్ఫామ్ మీద నడుస్తున్న వాళ్ళే, ఎవరో కాదన్నారు కదా. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు వీళ్ళందరూ కూడా. నేను చెప్పిన వ్యక్తులు అందరూ కూడా చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోటి నడిచే వ్యక్తులే. ఆయన్ని చూసే వీళ్ళు నటనలో ఓనమాలు నేర్చుకోవడం కానీ, ఏ విధంగా క్రమశిక్షణగా ఉండాలి అనే విధానం కానీ అన్నీ ఆయన చూసి నేర్చుకున్నదే, ఎవరో కాదనేది. ఎప్పుడూ కూడా వీళ్ళు వ్యక్తిగతంగా ఒకరికొకరు విమర్శించుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఈ అపోహలకి లేకపోతే ఇటువంటి సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధాలకి వీటిలన్నిటికీ ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మన ముందు చాలా సవాళ్ళతో కూడినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మనల్ని ట్రాప్లో పడేసి సైడ్ ట్రాక్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది వేరే పార్టీలు కావచ్చు, లేకపోతే ఈ మెగా ఫ్యామిలీని ఏదన్నా చిన్న అంశం మీద విమర్శిస్తే దానికి ఒక ట్రోల్ చేసుకునేటువంటి చాలా ఛానల్స్ వచ్చినాయి. అటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మనల్ని ట్రాక్ చేయాలని చూస్తారు. ఆ ట్రాప్లో మనం పడొద్దు. మనకి చక్కటువంటి అవకాశం ఇచ్చారు ప్రజలు. మెగా అభిమానులుగా కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, మనం అందరం కూడా మన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు అండగా నిలబడి ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు మనలో ఉన్నాం. ఇటువంటి ట్రాప్లో పడొద్దని ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధిగానే కాదు, మెగా ఫ్యామిలీ అభిమానిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
థ్యాంక్ యూ సార్.